మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ గ్రామ పంచాయతీ సర్పంచులకు కార్యదర్శులకు 3 రోజులు రీఫ్రెష్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదు. రీఫ్రెష్ శిక్షణ కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎంపీపీ చెలగల దొరబాబు, జడ్పీటీసీ పరిమి వెంకటలక్ష్మి, మంగతాయారు బాబు సర్పంచులు అనంతరం గాంధీజీ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వంలో పంచాయతీకి నూతన వైభవం వచ్చిందని దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసి ఆయా గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామ ప్రజలకు పారిశుద్ధ్య, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజీలు వంటి పనులపై దృష్టి పెట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు చేయవలసిన అన్ని సేవలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పరిమి బాబు, ఎంపీడీఓ హనుమంతరావు, ఈపీఆర్డీ బిఎస్ఎన్ మూర్తి, ఏవో చంద్రారావు, ఆయా గ్రామ సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు. అధికారికంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించక తప్పదన్నారు. ఈ రోజు జరిగిన రిఫరెన్స్ శిక్షణ కార్యక్రమంలో అధికారులు వేయించిన ఫ్లెక్సీల్లో జడ్పీటీసీ ఫోటో లేకపోవడం వల్ల కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. ఇటువంటివి మరొకసారి జరగకుండా సంబంధిత అధికారులు, ముఖ్యంగా ఎంపీడీఓ హనుమంతరావు చూసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఏంటంటే ఈ రోజు అంటే మనం వచ్చి దగ్గరగా 3.5 సంవత్సరాలు అయింది. మనం అధికారులు అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్లు కానివ్వండి, అంటే అలాగే మండల పరిషత్ నుంచి కానివ్వండి, మేము కానివ్వండి 3 సంవత్సరాలు దగ్గరగా 3 సంవత్సరాలు అవుతుంది. మరి అందరూ కూడా ఈ ఎక్కి ఎలక్ట్ అయ్యి పంచాయతీని మనం అంటే నడిపించున్నాం. అంటే అందరూ కూడా రావాలి. ద్వారా జరుగుతూ ఉంటాయి. దాని ఉద్దేశం ఏంటంటే మనకి కొన్ని విషయాలు తెలుసు. పంచాయతీ పరిపాలన మీద ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ అవ్వాలంటే లేటెస్ట్గా ఏ జీవోలు వచ్చాయి, మనం ఏ రకంగా అప్డేట్ అవ్వాలి, గ్రామాభివృద్ధికి మన వంతు పాత్ర ఏంటి, మనం ఎలా చేయగలం, మన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ఎలా పాల్పంచుకోవాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇలాగ పునఃస్మరణ తరగతులు అనేవి అంటూ ఉంటాయి. అందులో భాగంగా మనకి ఈరోజు ఫిజికల్గా మనకి సభలో ఇక్కడ సమావేశం జరుగుతుంది. రేపు మళ్ళీ ఫీల్డ్ విజిట్ అంటారు. లోకల్గా ఉండే ప్రదేశం ఎస్సీబీ చర్చ్ అలాగా ఏవి చూడాలంటే వాటి మీద ఫీల్డ్ విజిట్ అవుతుంటుంది. ఇంకా 3వ రోజు మళ్ళీ మన కార్యాలయం ఉంటుంది. ఈ 3 రోజులు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతాయి ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమంలో మీరు తెలుసుకున్న విషయాలన్నీ కూడా మీరు ఒకసారి మన పంచాయతీలోని అలాగే కార్యదర్శులకి ఈ ట్రైనింగ్ సెంటర్ ఈ 3 రోజులు జరగడం అనే విషయం మనకు అధికారులు స్వభావంగా చెప్పడం జరిగింది. అయితే ఈ వేదిక అలంకరించిన పెద్ద దొరబాబు గారికి, ఎంపీడీఓ గారికి, అలాగే యూఓబిఎన్టీ గారికి, ఇక్కడ చేసిన సర్పంచులకి, కార్యదర్శులకి, మిగిలిన అధికారులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. అయితే ఈ ట్రైనింగ్ సెంటర్లో ఈ శిక్షణా తరగతుల నుంచి మీరు నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. పెద్దగా కేవలం ట్రైనింగ్ సెంటరే కాకుండా వచ్చి ఈ విలేజ్లోకి వచ్చి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఉన్న విషయాలు కూడా దొరకబాబు చెప్పారు. అలాగే పంచాయతీ నుంచి నిధుల కొరత చాలా ఉంది. గతంలో మాకు ఏ డబ్బులు లేకుండా కరెంటు బిల్లు రూపంలో అయితే ఏ రూపంలో మొత్తం డబ్బులు తీసుకుని చాలా ఇబ్బంది పడిన సర్పంచ్ అందరూ ఉన్నారు. ఇందో మాకంటే కూడా చాలా పెద్దలు, సీనియర్స్ చాలామంది సర్పంచులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, చాలా తెలివిగా ఉన్నారు. ఏం చేసినా సొమ్ములు లేకపోయినప్పుడు ఎవరు చేయగలిగేది ఏమీ లేదు. ఈ రోజున మన ఉప ముఖ్యమంత్రి గారు ఈ పంచాయతీ శాఖకి కూడా ఇదిగా మంత్రిగా ఉన్నందుకు ఆయన ద్వారా ఈ పంచాయతీలకి మంచి అభివృద్ధి, మంచి విధి విధానాలు వస్తాయని చెప్పేసి అందరూ ఆశిస్తున్నాం. అయితే గతంలో కాకుండా పంచాయతీకి విలువగా నిధులు రావాలి. ఇప్పుడు దొరబాబు గారు అమూల్యమైన మాట చెప్పారు పారిశుద్ధ్యం గురించి. గ్రామాల్లో చెత్త అక్కడే పోసేయడం, రైల్లో పోసేయడం బాధ్యత అంతా పంచాయతీ సర్పంచ్ ఆడే చూసుకోవాలన్నట్టుగా ఉంది. ప్రత్యేకంగా సర్పంచ్ అందుకు కూడా నేను కోరేది ఏంటంటే గ్రామంలో తిరిగి 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు అంటే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు పూర్తి స్థాయి శిక్షణా కార్యక్రమం జరగనున్నది. ఆ రోజు ఈరోజు విచ్చేసినటువంటి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు మన దొరబాబు గారు, మండల పరిషత్
గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని సగౌరవంగా మా తరపుని హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్, మీరు హాజరైనందుకు. అలాగే ఈ కార్యక్రమానికి